వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి తండా యాడిబాపుగఢ్లో ఈ నెల 6వ తేదీన అనగా ఆదివారం రోజు జాగో బంజారా సమాజ్ మరియు యాడిబాపుగఢ్ దేవస్థానం ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తులు, మహిళలు, యువకులు, బంజారా సమాజ్ నాయకులు, ప్రజలు భారీగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీరామచంద్రుడి కృపకు పాత్రులు కావాలని దేవస్థానం ధర్మకర్తలు జటాధారి సురేందర్ నాయక్ మహారాజ్ శాంతిదేవులు కోరారు. నేడు ఆలయ ప్రాంగణంలో వారు శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి కరపత్రికలను ఆవిష్కరించారు. జయ శ్రీరామ్, జయ గురుదేవ్ సేవాలాల్. శ్రీరామనవమిని పురస్కరించుకొని జాగో బంజారా సమాజ్ అధ్యక్షుడు రామావత్ సురేందర్ నాయక్ మహారాజ్ ఆధ్వర్యంలో భారత్ బంజారా ధర్మస్థాపన సభ నిర్వహిస్తున్నాము. తేదీ ఈ నెల 6 ఆదివారం ఉదయం 11:30 నుండి పూజ కార్యక్రమాలు, మధ్యాహ్నం 2:30 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. స్థలం యాడిబాపుగఢ్ దేవస్థాన్ ఆధ్యాత్మిక కేంద్రం, కందనల్లి తండ సమీపంలో, పెద్దేముల్ మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. జాగో బంజారా आओ యాడిబాపుగఢ్ దేవస్థాన్ భారత్ బంజారాల ధర్మస్థాపన కోసం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి బంజారా మేధావులు, యువతరం, నవతరం కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. బంజారాలారా, బంజారా మేలుకో, చైతన్యంతో సాగిపో, అజ్ఞానాన్ని వదులుకో, నీ జాతి హక్కులను కాపాడుకో. యావత్ బంజారా ధర్మస్థాపన కోసం ఈ కార్యక్రమాన్ని గత 18 సంవత్సరాల క్రితం నుండి నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి జగద్గురువు సంత్ రామరావు మహారాజ్ వారి చేతులతో భూమి పూజలు చేసి సేవాలాల్ మందిరం, అమ్మవారి మందిరం, వివిధ రకాల మందిరాలను నిర్మించడం కోసం శంకుస్థాపన చేసినటువంటి చరిత్రాత్మకమైనటువంటి స్థలం ఇది. ఈ స్థలానికి ఇక్కడ శివాలయం, సేవాలయం, జగదంబ, భవానీ మాత దేవాలయాల నిర్మాణం చేపడుతున్నాము. ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మించి ఇప్పటికే పూజలు అందుకుంటున్నారు. ఈ సేవాలాల్ మహారాజ్ ఆధ్యాత్మిక కేంద్రంలో ఈ శ్రీరామ నవమికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేటటువంటి ఈ స్థలం ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి శ్రీరాముడు అనేటటువంటి బంజారాలకు ఈ శ్రీరామునికి పూర్వజన్మ అనుబంధం ఉంటుందనేటటువంటిది మేము భావిస్తున్నాము. ఎందుకంటే పురాణ పురుషుల పేర్లతో బంజారాల పేర్లకు దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయి. రామ్, లక్ష్మణ్, సీత అనేటటువంటి బంజారాల పేర్లే. బంజారాలు క్షత్రియ వర్గమే, శ్రీరాముడు కూడా క్షత్రియ వర్గమే. నేను రామావత్ని. రామావత్ సూర్యవంశానికి చెందినటువంటి వాళ్ళు, రాముడు కూడా సూర్యవంశమే. అంటే క్షత్రియ వర్గానికి, ఈ బంజారాల క్షత్రియ వర్గానికి సంబంధించినటువంటి వర్గం కాబట్టి ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో శ్రీరామనవమిని నిర్వహించడం జరుగుతుంది. అందుకనే ప్రతి బంజారాలు కూడా కర్తవ్యంగా భావించి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలనేటటువంటిది మేము కోరుతున్నాము. బంజారాలారా మేలుకోండి, అజ్ఞానాన్ని వదులుకోండి. జై శ్రీరామ్, జై సేవాలాల్.